ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్యపర్వము దుర్యోధనుడి అవమాన భారము. అంతవరకు కథను విట్టున్న జనమేజయుడు వైశంపాయనుని పాండవులకు హాని మాత్రమే చేసే దుర్యోధనుడు శత్రువులచే అవమానం పొందడమే కాకుండా పాండవులచే రక్షింపబడ్డాడు కదా. ఆ అవమానాన్ని ఎలా సహించేస్తనకు చేరాడు, ఆ తర్వాత దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు అని అడిగాడు. వైశంపాయనుడు పాండవులచే రక్షింపబడిన దుర్యోధనుడు అవమాన భారంతో మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరల్చుకొని కొంత దూరం వెళ్లి విడిది చేశాడు. సుయోధనునికి నిద్ర పట్టలేదు. అతని కుటీరంలో ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్ళి, సుయోధన, మానవులకు సాధ్యం కాని పని నువ్వు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నేను కూడా నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేశాను. కానీ మన సేనలు నాకు సహకరించలేదు. నా రథం విరిగిపోవటంతో నేను వికర్ణుని రథంపై పక్కకు పోయాను. నువ్వు శత్రువులను జయించానని విని ఆనందించాను అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కర్ణునికి విషయం తెలియక మాట్లాడుతున్నందుకు చింతించి సిగ్గుతో తలవంచుకొని, నేను తమ్ములు గంధర్వులతో యుద్ధం చేశాము. చిత్రసేనుడు నన్ను నా భార్యను పరివార సమేతంగా బంధించి తీసుకువెళ్తున్న సమయంలో మన వాళ్ళు కొందరు ధర్మరాజుని శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ములను పంపించాడు. వారు ముందు గంధర్వులకు నచ్చజెప్పి చూశారు, కానీ వారు వినకపోవడంతో యుద్ధం చేసి గంధర్వులకు మంచి మాటలు చెప్పి మమ్మల్ని ధర్మరాజు వద్దకు తీసుకెళ్లారు. ధర్మరాజు నన్ను విడిపించాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత బ్రతకటం వ్యర్థము. నన్ను చూసి ప్రజలు నవ్వరా? వారిని ఎలా పాలించగలను? ఇంతకంటే గంధర్వుల చేతిలో మరణించటం మేలు. అలాగైతే స్వర్గం ప్రాప్తించేది అని తిరిగి నేను ప్రయోపవేశం చేయటం ఉత్తమము. నా తరువాత దుశ్శాసనుడు మీకు నాయకుడు. నేను ఈ అవమాన భారంతో అస్తినకు రాలేను. 10 మందిలో తిరగలేను. తండ్రి ధృతరాష్ట్రునితో, తాత భీష్ముడితో సంభాషించలేను. ఇది స్వయంకృతాపరాధం కాబట్టి అనుభవించి తీరవలను. చెడ్డవాడు సిరి సంపదలు కూర్చవచ్చును, విద్యలు నేర్పవచ్చును, కానీ వాటిని సద్వినియోగం చెయ్యలేడు. నేను అంతే. నా అంతటి వాడిని గంధర్వుడు పట్టుకోవడం ఎంత అవమానమో. ఆత్మాభిమానం పోయిన తరువాత ప్రాణాలతో జీవించటం నిరర్ధకము. కనుక ప్రయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించటం తథ్యము. నా మాటకు తిరుగులేదు అన్నాడు. సుయోధనుడి పక్కనే ఉన్న దుశ్శాసనుని చూసి, దుశ్శాసన, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. శకుని కర్ణుల సహాయంతో భూమండలం ఏలుకుంటూ నీ తమ్ములకు సంతోషం కలిగించు. బ్రాహ్మణులను సన్మానిస్తూ, గురువులను భక్తితో పూజిస్తూ ప్రజలను పాలించు అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు తల్లడిల్లిపోయి, భూమి బద్దలైనా, సముద్రాలు ఇంగిపోయినా, సూర్యచంద్రులు తేజం కోల్పోయినా నువ్వే సార్వభౌముడవు. నేను ఈ రాజ్యభారం భరించలేను అంటూ ఏడవసాగాడు. అప్పుడు కర్ణుడు వారిరువురిని చూసి, మీరిరువురు శోకాన్ని విడవండి. ఈ విధంగా శోకిస్తే శత్రువులు సంతోషిస్తారు. చంద్రవంశపు రాజువు ఇలా అల్పునిలా దుఃఖించటం తగునా? ఎన్నో భోగాలు అనుభవించాల్సిన నువ్వు శరీరం ఇలా చెదిస్తావా? నువ్వే ధైర్యం కోల్పోతే మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు? నువ్వు పాండవుల వలన విముక్తుడవైనావని దుఃఖిస్తున్నావు, కానీ అది సరికాదు. ఏ రాజ్యంలో పౌరులు నిశ్చింతగా జీవిస్తున్నారో వారు ఆ రాజుకు సేవకులు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు పౌరులు తమ శౌర్యంతో అతన్ని రక్షించాలి. పాండవులు నీ రాజ్యంలో నివసిస్తున్న నీ కింకరులు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించుట వారి ధర్మము. పాండవులు జూదంలో సర్వము పోగొట్టుకొని నీకు దాసులయ్యారు. ఈ మాత్రం చేయటంలో వారి గొప్ప ఏముంది అన్నాడు. శకుని దుర్యోధనుని చూసి, సుయోధన, కర్ణుని మాటలు విని నీ దుఃఖం విడిచిపెట్టు. నేను పాండవుల రాజ్యం నీకు కట్టబెట్టాను. నీ పరాక్రమంతో సాధించినది కాదు. అందువలన నువ్వు ప్రయోపవేశం చేస్తే నా మనసుకు బాధ కలుగుతుంది. చిన్నప్పటి నుంచి సిరి సంపదలతో పెరిగావు. పెద్దలకు సేవ చేయలేదు కనుక నీకు లోకజ్ఞానం లేదు. రాజుకు పిరికితనము, యమరపాడుతనము, మెతకతనము ఉండకూడదు. మనసు వికలమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు వాటిని అంతమొందించాలి. నీకు మేలు చేసిన పాండవులకు ప్రత్యుపకారం చెయ్యి. పరాక్రమవంతులు, ధర్మవంతులు, సద్గుణ సంపన్నులు అయిన పాండవులను పిలిచి సత్కారం చేసి వారి రాజ్యం వారికిస్తే నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. నీ సోదరులైన పాండవులతో రాజ్యపాలన చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు నన్ను అడ్డగించవద్దు. నాకు భోగభాగ్యాలపైన ఆసక్తి లేదు. నాకు అడ్డు చెప్పక మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు వారు, మేము నీతో పాటు సాగమనం చేస్తామన్నారు. దుర్యోధనుడు శుచిగా స్నానమాచరించి ధర్మాసనంపై కూర్చున్నాడు. రాత్రి అయింది. దేవతలచే ఓడింపబడి పాతాళంలో ఉన్న దైత్యులు ఈ విషయం తెలుసుకొని శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శుక్రాచార్యుడు కృత్య అనే భయంకరాకారాన్ని సృష్టించి సుయోధనుని పాతాళానికి తీసుకురమ్మని పంపాడు. కృత్య సుయోధనుని పాతాళానికి తీసుకొచ్చింది. దానవులు అతనిని కౌగలించుకుని కుశలమడిగారు.
వారు సూర్యుడవై భరతకులోద్భడవై నువ్వు ఇలా ఆత్మహత్యకు సాహసించటం తగునా? ఆత్మహత్య చేసుకున్న లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీలాంటి బుద్ధిమంతులకు అది తగదు. నీ నిర్ణయం మార్చుకొని ధైర్యాన్ని, ప్రతాపాన్ని చూపించి శత్రువులను ఓడించు. నీ జన్మ వృత్తాంతం చెప్తాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరము పైభాగము వజ్ర సమానము. ఏ విధమైన అస్త్రాలు దాన్ని ఛేదించలేవు. నువ్వు కారణజన్ముడవు. నీకు సహాయంగా అనేక మంది దానవులు క్షత్రియులుగా జన్మించారు. వారే భదత్తుడు మొదలైనవారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశలతో జన్మించిన వారి భావనలో రాక్షసాంశ ఉండటం చేత యుద్ధంలో పుత్రులు, పౌత్రులు, మిత్రులు, శిష్యులనే భేదం లేకుండా పాండవ సైన్యాన్ని నాశనం చేస్తారు. అర్జునుడంటే భయపడుతున్నావు. ఏమీ భయం లేదు. కృష్ణునిచే సంహరింపబడిన నరకాసురుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాము. కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై, అర్జునునిపై పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కుమారుడైన అర్జునుని రక్షించటానికి బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకొండలాలు దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుని గెలవగలడనే కదా. లక్షల మంది రాక్షస వీరులు సంశక్తులు పేరున జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. దైన్యం విడిచి వెళ్ళు. ఈ భూమండలాన్ని నువ్వు పాలించగలవు అన్నారు. కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది. సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనునికి రాత్రి జరిగినది కలో నిజమో అర్థం కాకున్నా పాండవులను జయించగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది.